రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేలలో పెద్దగా సారం లేదు, సాగునీటి వసతి అంతంత మాత్రమే. మరి అలాంటి భూములను వదిలేయాలా? సాగు యోగ్యం కావని పంట వేయకుండా ఉండాలా? అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయా భూముల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉండే పంటలు ఉన్నాయి. పైగా ఆదాయం కూడా భారీగా వస్తోంది. ఎంత అంటే కొద్ది కాలం ఓపిక పడితే ఎకరానికి ₹1,00,00,000 సంపాదించవచ్చు. దానికి అదేంటో తెలుసుకుందాం పదండి. ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ, కూలీల అవసరం లేదు, యాజమాన్య పద్ధతులు కూడా పెద్దగా అవసరం లేదు. ఆదాయం రావటం 6 ఏళ్లకు మొదలవుతోంది. 80 ఏళ్ల వరకు దఫదఫాలుగా కల్ప దిగుబడి వస్తూనే ఉంటుంది. అది ఏంటని అనుకుంటున్నారా? మలబారు వేప. అత్యంత డిమాండ్ ఉండి సాగులో అతి తక్కువ విస్తీర్ణంలో ఉన్న మరో పంట శ్రీగంధం. ఈ రెండింటినీ సాగు చేస్తే 12 ఏళ్ల వరకు వేచి చూడగలిగితే ఎకరానికి ₹1,00,00,000 మన సొంతం అవుతాయి. సాగు యోగ్యంగా ఉన్న భూమిలో ఎవరైనా పంట పండించగలుగుతారు. కానీ నీటి వసతి తక్కువగా ఉండి భూమిలో ఇసుక పొరలు, రాళ్లు, రప్పలతో నిండిన భూమిలో ఏదైనా సాగు చేయొచ్చా? అందులో అధిక లాభాలు గడించవచ్చా అంటే 100% సాధించవచ్చనే చెప్పొచ్చు. అదెలాగంటే ఇదిగో అతి తక్కువ ఖర్చుతో రైతు ఇంట సిరులు కురిపించే మలబారు వేప, శ్రీగంధం ద్వారా లాభాలు గడించవచ్చు. 4.5 ఎకరాల్లో మలబార్ వేపను శ్రీగంధం మొక్కలు రెండు కలిపి నాటుకోవడం జరిగింది. ఇవి వచ్చేసి మనకు శ్రీగంధంకు మధ్య 10 ఫీట్లు పెట్టాము. మధ్యలో వచ్చేసి మలబార్ వేప వచ్చేసి శ్రీగంధానికి మలబార్ వేపకు 5 ఫీట్ల దూరంలో అంతర పంటగా మలబార్ వేప నాటుకోవడం జరిగింది. అంటే మనకు ఎకరానికి మేము ఏం చేసామంటే ఎటు చూసిన 10 అడుగుల దూరంలో శ్రీగంధం మొక్కలు నాటుకొని మధ్యలో మలబార్ వేప మొక్కలు 5 అడుగుల కోటి నాటుకోవడం జరిగింది. ఇవి ఎకరానికి 435 శ్రీగంధం మొక్కలు, 435 మలబార్ వేప మొక్కలు నాటడం జరిగింది. ఒక చెట్టుకు మధ్య మేము 5 ఫీట్ల డిస్టెన్స్లో పెట్టేసి 1 ఫీటు లోతు గొయ్యి తీసేసి, ఎటు చూసిన 1 ఫీటు లోతు గొయ్యి తీసేసి అందులో వర్మీ కాంపోస్టు వేప పిండి కొంచెం వేసి ఒక కేజీ వచ్చేసి వర్మీ కాంపోస్టు, అదేవిధంగా కొంచెం 50 గ్రాములు 100 గ్రాముల వరకు వేపపిండి వేసాము. వేపపిండి వేసేసి మనం మొక్క నాటుకొని కింద పడిపోకుండా 2 అడుగుతోటి తొక్కాల్సి ఉంటుంది. వాటర్ పెట్టినప్పుడు ఒక పక్కకు జరిగిపోకుండా తొక్కి పెట్టాము. మొక్కలు నాటుకున్నప్పుడు ఎలాంటి ఎరువులు అంటే ఇవి మలబార్ వేపకున్న శ్రీగంధమైన ఒక వర్మీ కాంపోస్ట్ వేప పిండి వేసుకుంటే సరిపోతుంది. వేలాంటి ఎరువులు వీటికి వాడాల్సిన అవసరం లేదు, వేయాల్సిన పని లేదు. మనం ఇది మళ్ళీ ఈ ఎరువులు ఇప్పుడు వేసిన తర్వాత సంవత్సరం వరకు ఎలాంటి ఎరువులు వేయాల్సిన పని ఉండదు. దీనికి ఈ సంవత్సరం వరకు మొత్తం 4 సార్లు దున్నుకోవాల్సి ఉంటుంది. 2 సంవత్సరాల కింద మొక్కలు నాటడం జరిగింది. అవి శ్రీగంధం అనేసి మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క. అది మలబార్ వేపలో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. కాకపోతే శ్రీగంధం అనేసి మనకు సబ్బుల కంపెనీల్లో, అగరబత్తుల కంపెనీల్లో, అదేవిధంగా గుండెకు సంబంధించిన వ్యాధులు, కంటికి సంబంధించిన వ్యాధులలో వాడుతూ ఉంటారు. అదేవిధంగా కడుపు నొప్పికి సంబంధించిన మాత్రలు తయారు చేసే మెడిసిన్స్లో వాడుతూ ఉంటారు. మలబార్ వేప దేనికి ఉపయోగపడుతుందంటే మలబార్ వేప నుంచి వచ్చిన గింజల్ని సబ్బుల కంపెనీలలో వాడుతుంటారు. అంటే డిటర్జెంట్స్, సోప్స్, డిటర్జెంట్స్ వాటి ఇళ్లలో సర్ఫ్ ప్యాకెట్లలో దీని మలబార్ వేప గింజలను వాడడం జరుగుతుంది. మనం ఇక్కడ చూస్తున్న శేఖర్ది మెదక్ జిల్లా ముచ్చట్ల గ్రామం. ఇంటర్ వరకు చదువుకున్నాడు. తర్వాత కొంతకాలం వ్యాపారం చేసి అనంతరం మలబారు వేప, శ్రీగంధం మొక్కల గురించి తెలుసుకుని వీటిని నాటారు. 2 ఏళ్ల క్రితం 4.5 ఎకరాల్లో ఈ రెండింటినీ ఏకకాలంలో నాటారు. నాటిన 6 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు ఆదాయాన్నిచ్చే ఈ అడవి జాతి చెట్లు కరువును తట్టుకుంటాయి. ఎరువులు, పురుగు మందుల ఖర్చు లేకుండా వీటిని సాగు చేయొచ్చు. ఒక సంవత్సరానికి 1 ఫీటు చుట్టుకొలత రావడం జరుగుతుంది. మాకు ఇప్పటికీ 18 ఇంచుల చుట్టుకొలత ఆ పైన రావడం జరిగింది. మనకు ఈ 2 సంవత్సరాలకి ఇప్పుడు తీసేసినా కానీ పేపర్ ఇండస్ట్రీస్కి పోతుంది. కొన్ని రకాల టింబర్ కంపెనీస్ వాళ్ళు అడుగుతారు. దగ్గరలో ఉన్న మనకు
కట్టె మిషన్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఇవి తీసుకొని సెంట్రింగ్కి సంబంధించిన చెక్కను తయారు చేసేదానికి ఉపయోగిస్తానని అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే మనకు 5-6 సంవత్సరాలు అయితే కానీ మనకు మంచి చుట్టుకొలత వచ్చేసి ఒక 50 ఇంచుల నుంచి 60 ఇంచుల చుట్టుకొలత వస్తుంది. కాబట్టి మనకు ఒక చెట్టు నుంచి ఒక 500 నుంచి 1000 కేజీల వరకు వెయిట్ ఉంటుంది, వుడ్ వస్తుంది. మనకు అంత వెయిట్ ఉన్న వుడ్ను మనం మార్కెట్లో అమ్మితే మనకు ఒక్కో చెట్టుకు మనకు 3000 నుంచి 10,000 రూపాయల వరకు రేట్ ఉంటుంది. అంటే సైజు పెరిగిన దాని ప్రకారం ఎంత లావు పెరుగుతుంది, దీనికి రేట్ ఎట్లుంటుందంటే మలబార్ వేపకు హైట్ పెరిగినంత మాత్రమే కాదు, దీని చుట్టుకొలత పెరగాల్సి ఉంటుంది. చుట్టుకొలత పెరగాలి అంటే మనం ఖచ్చితంగా నీళ్ళు అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నీళ్ళు మనం వారానికి ఒకసారి నీళ్ళు ఇచ్చుకుంటేనే ఇది పెరుగుతుంది. చెట్లు పెట్టినామా వదిలేసినామా అంటే ఇది వచ్చేది కాదండి. దీనికి 3 నెలలకు ఒకసారి మనం ట్రాక్టర్తో దున్నిచ్చేసి అదే మనుషులతోటి చెట్టు చుట్టూ పాది చేసుకోవాలి 3 సంవత్సరాల వరకు. అప్పటి నుంచి మనకు 3 ఏళ్ళ నుంచి మనకు మలబార్ వేప చెట్టును గడ్డి తీయాల్సిన పని ఉండదు. ఎరువులు అంటే సంవత్సరానికి ఒకసారి పశువుల పేడ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అదైనా కానీ ఒక 3 గంపలు 4 గంపలు పశువుల పేడ తోలించుకోవాలి. 4 గంటలలో పేపర్ ఇండస్ట్రీ వాళ్ళు కొనడానికి ముందుకు వస్తారు. అది అగ్గిపుల్లల కంపెనీలో వాడతారు. పేపర్ ఇండస్ట్రీ అగ్గిపుల్లల కంపెనీ కాకుండా మనకు కొన్ని రకాలైన బొమ్మలు తయారు చేసే దాంట్లో కూడా ఈ మలబార్ వేప చెక్కను వాడడం జరుగుతుంది. మలబారు వేప అన్ని రకాల నేలల్లోనూ పెరుగుతుంది. వేప చెట్లు పెరిగే ఏ నేలలోనైనా ఈ మొక్కలు నాటొచ్చు. ఎర్ర నేలలు, ఇసుక నేలలు, నల్లరేగడి నేలల్లో ఎదుగుదల బాగుంటుంది. రాళ్ల నేలలు, చౌడు నేలలు, జిగట భూముల్లో ఎదుగుదల ఆలస్యమవుతుంది. నీటి తడుల అవసరం అంతగా ఉండదు. తడులు ఇవ్వగలిగితే ఎక్కువ ఆదాయం పొందే అవకాశముంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మొదటి సంవత్సరంలోనే 30 అడుగుల ఎత్తు, 1.5 అడుగుల చుట్టుకొలత మేరకు దృఢంగా పెరుగుతుంది. మలబార్తో పాటు శేఖర్ ఎంచుకున్న మరో పంట శ్రీగంధం. ఇది చాలా విలువైన మొక్క. 12 నుంచి 15 ఏళ్లలోపు చేతికి వస్తోంది. మలబారు వేప, శ్రీగంధం రెండింటిని కలిపి నాటడం ద్వారా లాభాలు పెంచుకోవచ్చని చెప్తున్నారు శేఖర్. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయం వస్తుందని వివరిస్తున్నారు. ఎటు 10 అడుగుల దూరంతో శ్రీగంధం మొక్కలు నాటారు శేఖర్. 2 మొక్కల మధ్య మలబారు వేప మొక్కలు నాటారు. ఇలా ఎకరానికి 435 మలబారు వేప మొక్కలు, 435 శ్రీగంధం మొక్కలు నాటుకోవచ్చు. ఇలా నాటడం వల్ల ప్రతి 5 అడుగులకు ఒక మొక్క వస్తుంది. ఈ మొక్కలకు డ్రిప్ ద్వారా నీరందిస్తున్నారు. అయితే నీటిని ఎక్కువగా ఇవ్వరాదు. నీరు ఎక్కువైతే మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందనే విషయాన్ని ఈ రంగంలోకి కొత్తగా వచ్చేవాళ్లు గ్రహించాలి. ఆ మలబార్ వేప అనేది తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడిప్పుడే 4 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి మా జనాల్లోకి వచ్చింది. తమిళనాడు ఇదివరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా విపరీతంగా పండించడం జరిగింది. దాని యొక్క ఆదాయాలను అంచనా వేసుకొని మనం ఈ మలబార్ వేపను సాగు చేస్తున్నాము. ఈ మలబార్ వేప ఎర్ర నేలలు, అది నల్ల నేలలైనా పండించుకోవచ్చు. అలాగే సౌడు ఉన్న భూములలో పెట్టుకోకూడదండి. సౌడు ఉన్న భూములలో పెట్టుకున్నా కానీ వస్తుంది, కానీ అంత మనం ఆశించినంత దిగుబడి రాకపోవచ్చు. సైజు పెరగదు, కర్ర అనేది చుట్టుకొలత అనేది పెరగదు. మనకు కావాల్సింది చుట్టుకొలతనే. కాబట్టి దుబ్బ భూములు, ఇసుక భూములు, కంకర భూముల్లో కూడా నాటుకోవచ్చు. సైజు అందులో మంచిగా నీరు అనేది పెట్టంగానే ఇనికిపోయే భూములు అయితే మంచిగా అనుకూలంగా ఉంటుంది. నల్ల భూములు అయితే నీళ్ళు ఇనుకుపోవడం లేటుగా అవుతుంది. అదేవిధంగా సౌడు కూడా అవశేషాలు ఉంటాయి. కాబట్టి ఆ భూములలో మనం పెట్టుకోకూడదు. శ్రీగంధం మనం ఎలాంటి నెలలైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా సౌడు నెలలో పెట్టద్దు. సౌడు నెలలో పెడతా అంటే ఈ మొక్కలు చిన్న వయసులో ఉన్నప్పుడు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎర్ర నేలలు, దుబ్బ నేలలు, ఇసుక నేలలలో అలాగే సౌడు నేలి నేలలను నాటుకోవాల్సి ఉంటుంది. శ్రీగంధం వల్ల మలబారు వేప కాంబినేషన్ వల్ల మొక్కలు నాటుకోవడం వల్ల మనకు ఆదాయం 6 సంవత్సరాల్లో మనకు మలబార్ వేప నుంచి పొందుతాము. 12 ఏళ్లకు మనకు 15 ఏళ్లకు 12 ఏళ్లకు మధ్యలో శ్రీగంధం మనకు రిటర్న్స్ రావడం జరుగుతుంది. అంటే 9 ఏళ్ల నుంచి ఇది పౌడర్ రూపంలో వాడకానికి ఉంటుంది. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో ఆయిల్ రూపకానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఆయిల్ శాతం పెరుగుతున్నది. ఇదే భూమిలో మనం పెట్టిన పంటలోనే అంతర పంటలు వేసుకోవచ్చు. కూరగాయలు పండించుకోవచ్చు, కొత్తిమీర కానీ వెజిటేబుల్స్ ఏమైనా మనం పండించుకోవడానికి ఉన్నది. మిర్చి కానీ, టమాటా కానీ, వంకాయలు కానీ,
పప్పు దినుసులకు వచ్చేసి కంది కానీ పెసర్లు కానీ ఒక 2 సంవత్సరాల వరకు వేసుకోవాల్సింది. తర్వాత నీడ రావడం జరుగుతుంది కాబట్టి పప్పు దినుసులు అంతగా ఆశించినంత మనకు దిగుబడి రాకపోవచ్చు. 12 ఏళ్ళ వరకు మనం వేసుకోవాలి అంటే ఎలాంటి పంటలు ఉన్నాయంటే కొత్తిమీర నీడకు పండుతుందండి, టమాటా కూడా నీడకు పండుతుంది, ఎక్కువ సూర్యరశ్మి అవసరం ఉండదు, తక్కువ నీడలో ఉండే ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది మనకు టమాటా కొత్తిమీర వల్ల కూడా. వేసవిలో భూమిని లోతు దుక్కులు దున్ని చదును చేయాలి. మలబారు వేప మొక్కలను జూన్ నుంచి మార్చి వరకు ఎప్పుడైనా నాటుకోవచ్చు. అన్ని వైపులా ఫీటు ఉండేలా చూసుకుని గుంత తవ్వి మొక్క నాటాలి. ఒక్కో గుంతలో 1/4 కిలో వర్మి కంపోస్ట్ వేసి గుంత పూడ్చాలి. ఆ తర్వాత నీరు పోసి మొక్క నాటాలి. వీటి సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. చీడపీడల బెడద తక్కువే. ఈ మొక్కలు కరువు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటాయి. మలబార్ వేపకు సంవత్సరం నుంచి మనం కొమ్మలు కట్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఎక్కువ దూరంలో కొమ్మలు పెరగనియకుండా స్ట్రేట్గా హైట్ వెళ్ళే విధంగా మనము ఎప్పటికప్పుడు కొమ్మలు కట్ చేసుకుంటే హైట్ పెరగడంతో పాటు మనకు లావు పెరగడం కూడా స్టార్ట్ అవుతుంది కొమ్మలు కట్ చేసుకోవడం ద్వారా. మనకు 2 సంవత్సరాలకు మనకు 30 అడుగుల పైన మనకు మలబార్ వేప వెళ్ళడం జరుగుతుంది. శ్రీగంధం వచ్చేసి 12 ఏళ్ళకు గాను 20 అడుగులు 25 అడుగులే మించదండి. ఒకసారి మలబార్ వేప మనం నాటిందంటే 80 సంవత్సరాలు 12 సార్లు కట్ చేసుకోవడానికి ఉంటుంది. ఒక సంవత్సరంలో మలబార్ వేప ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నాటినాం, దాని నుంచి మనం 6వ సంవత్సరం మలబార్ వేప కట్ చేసుకోవడం ద్వారా మళ్ళీ సెకండ్ మొక్క నాటకుండా మనకు 2-3 చెట్లు మనకు పైకి రావడం జరుగుతుంది. అందులో ఒక చెట్టు ఉంచుకుంటే ఎక్కువ గ్రోత్ ఉంటుంది, 2 చెట్లు ఉంచుకుంటే 2 ఒక రకంగా సన్నగా పెరుగుతాయి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 2-3 చెట్లు ఉంచుకుంటున్నాం, అట్లా ఉంచుకోకూడదు. ఒక చెట్టు మాత్రమే ఉంచుకోవాలి. మళ్ళీ సెకండ్ వచ్చే పంటకు ఒకటి మాత్రమే ఉంచుకోవాలి. ఫస్ట్ వచ్చిన దానికన్నా ఎక్కువ ఆదాయం ఉంటుంది. ఎందుకోసం అంటే మొత్తం ఏర్లు అనేది భూమిలో పారకపోయి ఉంటాయి కాబట్టి దానికి కావాల్సినంత ఆహారం తీసుకోగలుగుతుంది త్వరగా. చిన్న వయసు నుంచెల్లే దానికి కావాల్సిన ఆహారం పెద్ద మొత్తంలో అందడం ద్వారా స్పీడ్గా మొక్క అనేది ఎదుగుతుంది. ఇప్పుడు మలబార్ వేప మొక్కలు, శ్రీగంధం మొక్కలు చాలామంది నాకు వచ్చి అడగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మొక్కలు అనేది సప్లై చేయడం జరిగింది. మలబార్ వేప, శ్రీగంధం మొక్కలతో పాటు డ్రిప్ ఇరిగేషన్ కూడా పెట్టిస్తున్నాం మేము. మొక్కలు నాటే విధానంలో కూడా కావాల్సిన మెలకువలు, కావాల్సిన ఎరువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ పైన మలబార్ వేపకు, శ్రీగంధం మొక్కలకు రావడం లేదు కాబట్టి చాలామంది రైతులు సొంతంగానే పెట్టుకోవడం జరుగుతుంది. ఇదివరకు శ్రీగంధం మీద, మలబార్ వేప మీద మొక్కల మీద 75% సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం అనేది అందరు కమర్షియల్గా వాడుకోవడం వలన ఈ వ్యవసాయ కూరగాయలు మాత్రమే 90% డ్రిప్ ఇరిగేషన్ అనే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. మొక్కలకు కావాల్సిన ఈ ఎర్రచందనం, శ్రీగంధం ఇలాంటి మొక్కలకు, మలబార్ వేప మొక్కలకు సబ్సిడీ అనేది ఎత్తివేయడం జరిగింది కాబట్టి సొంతంగానే రైతులు పెట్టుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంది. అదే శ్రీగంధం చెట్లు మనకు 12 ఏళ్ళ కటింగ్కి వస్తాయి. ఒక్కో చెట్టు నుంచి 20 కేజీల గంధం అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ మార్కెట్లో శ్రీగంధానికి కేజీ 14,600 ఉన్నదండి మార్కెట్ రేటు. మనకు ఇంచుమించు 14,000 లేకపోయినా రైతు వారికి ఒక 10,000 రూపాయలు కేజీకి వచ్చినా కానీ, ఒక చెట్టు నుంచి మనకు మీద బెరడు మొత్తం చెక్కేసినా కానీ లోపల సహజ సిద్ధమైన గంధము మీద లోపల సాగా మనకు 20 కేజీల వరకు, 25 కేజీల వరకు వస్తుంది. 25 కేజీలు కాకపోయినా 20 కేజీలు తీసుకున్నా కానీ మనకు ఒక్కో చెట్టు నుంచి 2 లక్షల రూపాయలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే వేర్లు ఉంటాయి కదా, వేర్ల నుంచి కూడా మనకు ఒక 10 కేజీల గంధం రావడం జరుగుతుంది. దాని నుంచి కూడా 1 లక్ష రూపాయల వరకు మనం ఆదాయం పొందొచ్చు. నాటిన 2 ఏళ్ల వరకు కలుపు పెరగకుండా చూసుకుంటే చాలు. ప్రతి సంవత్సరం ఒక్కో చెట్టుకు 10 కిలోల పశువుల ఎరువు వేసి భూమిలో కలియదున్నితే బలంగా పెరుగుతాయి. మలబారు వేప సాగులో పురుగుమందులు, రసాయన ఎరువులు వాడాల్సిన అవసరమే లేదు. మలబారు వేప 6 ఏళ్లకు 600 నుంచి 800 కిలోల బరువు వస్తుంది. ప్రస్తుతం టన్ను ధర 8 నుంచి 10,000 రూపాయలు పలుకుతోంది. చెట్టును కోసి అమ్మినా మళ్లీ పెరుగుతూ రైతుకు ఆదాయాన్నిస్తుంది. మలబారు వేప మొద్దులు, కొమ్మలు, వేర్లు బాగా చేవదేరి గట్టిగా ఉంటాయి కాబట్టి కర్రబొగ్గు ఉత్పత్తికి పనికొస్తాయి. శ్రీగంధం మొక్కలలో అత్యంత సుగంధభరిత లక్షణాలు, వైవిధ్యభరిత లక్షణాలు ఉండటంతో ఈ పంట సాగు చేసిన రైతులు 12 ఏళ్ల వరకు వేచి చూస్తే తరువాత భారీ ఆదాయాన్ని గడించవచ్చు. పూర్తి కాలం అంటే
10 ఏళ్లకు పైబడి పెరిగిన శ్రీగంధం మొక్కలలో చెక్క నుంచి వచ్చే కలపకు కాకుండా ఆయిల్కు కూడా మంచి డిమాండ్ ఉంటోంది. ఒక్కో మొక్క 20 నుంచి 30 కేజీల వరకు బరువు పెరుగుతోంది. కేజీ ప్రస్తుతం 14,000 రూపాయలు పలుకుతుండడంతో ప్రతి మొక్కకు 2 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక ఎకరాలో మలబారు వేప, శ్రీగంధం మొక్కలను సాగు చేస్తే 12 ఏళ్లలో మలబారు వేప 2 సార్లు చేతికొస్తుంది. శ్రీగంధం ఒకసారి మార్కెట్ చేసుకోవచ్చు. 2 దఫాల్లో మలబారు వేపకు 30 లక్షల రూపాయలు, శ్రీగంధం మొక్కలను విక్రయించడం ద్వారా 80 లక్షల రూపాయలు, మొత్తం 1 కోటి రూపాయలు రావటానికి అవకాశం ఉంది. ఇంతటి ఆదాయం వ్యవసాయంలో మరే పంటలో సాధించలేమనేది శేఖర్ చెప్తున్న మాట. శ్రీగంధానికి మెయింటెనెన్స్ వచ్చేసి మొక్క నాటినప్పుడు వర్మి కాంపోస్ట్ ఒకటి వేసుకుంటాము. నెక్స్ట్ సంవత్సరం నుంచి పశువుల పేడ, సంవత్సరానికి ఒకసారి పశువుల పేడ దోలించుకొని దీనికి 12 సంవత్సరాల దాకా కేవలం నీళ్ళు పెట్టుకోవాలి. దీనికి ఎలాంటి కెమికల్స్ కానీ మందులు కానీ ఏది కొట్టాల్సిన పని ఉండదు. కేవలం ఒక పశువుల పేడ మాత్రం వేస్తేనే సరిపోతుంది. సహజ సిద్ధమైన ఎరువునే వేసుకోవాలి. దీనికి యూరియా లాంటివి వేసుకోకూడదు. ఓన్లీ ఆకులు, దీనికి కొమ్మలు అనేటివి ఎక్కువ తీయకున్నా పర్వాలేదు. ఇది చక్కగా పెరగాలి, ఇంత లాభం అవ్వాలనేది ఏముండదు. ఎంత వంకర పెరిగినా కానీ ప్రతిదీ ఉపయోగానికి వస్తుంది మనకు. అది మలబార్ వేపకి అయిన శ్రీగంధానికైనా నీళ్లు అనేది ఎక్కువ పెట్టుకోకూడదు. ఎక్కువ పెట్టుకుంటే చెట్టు ఎరుపు రంగుకి వచ్చేసి రాలిపోతాయి. ఆకు అంటే పసుపు రంగుకి వచ్చేసి ఆకులు రాలిపోవడం జరుగుతుంది. అది ఎక్కువ వాటర్ పెట్టడం ద్వారా ఆకులు రాలిపోయి చెట్టు ఎదుగుదల తక్కువైపోతుంది. కాబట్టి మనం వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి మనం చూసుకొని భూమిని బట్టి నీళ్ళు అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. శ్రీగంధమైన మలబార్ వేప అయినా కానీ మనకు నీళ్ళ విషయానికి వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలోనే మనం వాటర్ అనేది ఇచ్చుకోవాలి. కాలువల ద్వారా ఇచ్చుకోవడం ద్వారా మనకు ఏదైనా పని ఉంటే నీళ్ళు ఇవ్వలేకపోతాము. మనం ఒక 6 నెలలు, సంవత్సరం ఇచ్చేసి దాని చెట్లకు పచ్చగానే ఉన్నాయి అనేసి నీళ్ళు ఇవ్వడం ఉండదు. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో నీళ్ళు ఇవ్వడం ద్వారా దానికి కావాల్సినంత చెట్టు మొదటనే అందుతుంది. మనకు ఎప్పుడు వరకు ఈ మలబార్ వేపైన శ్రీగంధమైన అమ్ముకునే వరకు, మార్కెట్ చేసుకునే వరకు 10 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అది నీళ్లు తక్కువ ఉన్న వాళ్ళు వేరే వ్యవసాయం అంటే కూరగాయలు పండించుకోవడం, ఇలాంటి నీళ్లు లేక పండించుకోకుండా బీడు భూములుగా పెట్టుకోవడానికి బదులుగా ఇలాంటి పంటలు లాంగ్ టర్మ్లో వేసుకొని తక్కువ నీళ్ళతోటి రెండించిన నీళ్ళు ఉంటే మనకు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా మన పంటలు పండించుకొని వ్యవసాయం చేసుకోవచ్చు. నీటి వసతి తక్కువగా ఉన్న రైతులు సారవంతమైన నేలల్లో కాకుండా ఎక్కువ భూమి ఉన్న రైతులు ఈ కలప మొక్కలను సాగు చేయటం వల్ల అధిక ఆదాయాన్ని పొందొచ్చు. 2 ఇంచుల బోరు ఉన్న రైతులు కూడా 10 ఎకరాల వరకు ఈ 2 కలప మొక్కలను సాగు చేసి మంచి ఆదాయాన్ని పొందొచ్చు. అందరూ వేస్తున్న పంటలనే మనము వేసి ధర లేదని ఇబ్బందులు పడటం కంటే అధిక మొత్తంలో అవసరమవుతున్న ఇలాంటి కలప వృక్షాలను సాగు చేయటం ద్వారా బీడు భూముల్లో సిరులు కురిపించవచ్చు. మలబార్ వేపకు 6వ సంవత్సరం ఒక 10 లక్షల రూపాయలు మనకు ఆదాయం ఉంటుంది. అదే 12వ సంవత్సరం మళ్ళీ 15 లక్షలకు, 10 నుంచి 15 లక్షల వరకు ఆదాయం వస్తుంది. శ్రీగంధం నుంచి మనకు 12 ఏళ్ళకు ఆదాయం వస్తుందంటే ఒక చెట్టు నుంచి 2 లక్షల ఆదాయం వేసుకున్నా కానీ 435 చెట్లకు గాను 400 చెట్లు వేసుకున్నా కానీ 80 లక్షల ఆదాయం ఉంటుంది. మనకు అనేక రకాలమైన పంటలు వేసుకొని పెస్టిసైడ్స్, విత్తనాలు, మందులు, వాటర్ ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా మనం ఒక 12 ఏళ్ళు ఓపిక చూడగలిగితే మనకు ఇంచుమించు 80 నుంచి 1 కోటి రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. కాబట్టి ఈ మలబార్ వేప నుంచి మనకు 6వ సంవత్సరం ఒక 10 లక్షలు, ఇది 12వ సంవత్సరం దానికన్నా అప్పటి మార్కెట్ విలువ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి దానికి 20 లక్షలు తీసుకున్నా కానీ ఈ శ్రీగంధం చెట్ల నుంచి 80 లక్షలు, మలబార్ వేప చెట్ల నుంచి 30 లక్షలు తీసుకున్న 1,10,00,000 పైనే మనకు ఆదాయమే ఎక్స్పెక్ట్ చేయనీకి ఉంటుంది. ఇంత ఆదాయం మనకు ఎలాంటి వ్యవసాయ పంటలు, ఎలాంటి వరి నాటి, ఎలాంటి భూములలో ఎలాంటి పంటలు వేసుకున్నా కానీ ఇంత ఆదాయం మనం దేనిపైన తీయలేమనే ఆలోచనతోటే ఈ మొక్కలనేది సాగు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా రైతులు చాలామందికి అపోహలు, అనుమానాలు, ఈ మొక్కలు పెంచచ్చా పెంచరాదా, గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎలాంటి పర్మిషన్స్, ఇలాంటి వగేరా ఆలోచనలు పెట్టుకోకుండా ఈ మొక్కలు అనేది ఎవరైనా పెంచుకోవచ్చు. వాణిజ్య పంటలు, నేలలో అధిక సారం అవసరమయ్యే పంటలు వేయడానికి వీలు లేని భూముల్లో ఇలాంటి పంటలు వేసుకోవడం లాభదాయకం.
దీర్ఘకాలంలో భారీ లాభాలు పొందవచ్చు. ఈ విషయాన్ని రైతులు గ్రహించాలి. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే.